హలో అండి, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్. ఈరోజు 3D రాయల్ ఫినిష్లో బ్యూటిఫుల్ విగ్రహాలు వచ్చాయండి. లక్ష్మీదేవి అండ్ గణేష్ విగ్రహాలు. ఇది సేమ్ వెండిలో అయితే ఏ ఫినిషింగ్ అయితే వస్తుందో సేమ్ అండి. ఇది బ్రాస్లో అదే ఫినిషింగ్తో వచ్చింది. చాలా చాలా బాగున్నాయి. 1.5 ఇంచ్లో వస్తున్నాయండి మనకి. నీట్ ఫినిషింగ్తో కింద కమలం బేస్లో వచ్చారు. చాలా చాలా బాగున్నాయి. వెండి ఫినిషింగ్ అండి మొత్తం కూడా. వెనకాల చూడండి, రెండు కూడా తిప్పి చూపిస్తాను మీకు. చాలా నీట్ ఫినిషింగ్తో ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయండి ఐడల్స్. లక్ష్మీ అండ్ గణేష్. వీటితో పాటు మనం పేరప్ చేసుకోవడానికి అదే 3D రాయల్ ఫినిష్లో మనకి ఎలిఫెంట్స్ వచ్చాయండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా చక్కగా ఉన్నాయి. ఎలిఫెంట్స్ కూడా ఒకసారి మీకు రౌండ్గా చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. ఇవి ట్రంక్ అప్ ఎలిఫెంట్స్ అండి. వరలక్ష్మి వ్రతాలకి పూజలకి పెట్టుకోవడానికి చాలా చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు. ఈ రాయల్ ఫినిష్ విగ్రహాలతో ఈ ఎలిఫెంట్స్ని పేరప్ చేస్తే చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి. బాగుంది కూడా అండి. నెక్స్ట్ కలెక్షన్లోకండి, ఇవి కూడా ఇత్తడిలోనే మనకి కమల్ బేస్లోనే ఇత్తడి విగ్రహాలండి. ఇది రాయల్ ఫినిష్ కాదు, నార్మల్ మన ఇత్తడి విగ్రహాలు. 3 ఇంచ్లో వచ్చాయి. చాలా బాగున్నాయండి ఇవి కూడా. కార్వింగ్ కూడా నీట్గా ఉంది. బ్యూటిఫుల్ ఫినిషింగ్తో వచ్చాయి రెండు కూడా. లక్ష్మీదేవి అండ్ గణేష్ విగ్రహాలు చాలా బాగున్నాయి. వీటితో మనకి వీటిలోనే అండి మనకి చిన్న సైజ్ విగ్రహాలు కూడా వచ్చాయి. ఇంత పెద్ద వద్దు అని అనుకునే వాళ్ళకి. చూస్తున్నారు కదా, అమ్మవారు కలశం పట్టుకొని చాలా బాగుంది. రెండు కూడా కమల్ బేస్లో ఉన్నాయి. మీకు ఇక్కడ పక్క పక్కన పెట్టి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. 3 ఇంచ్లో వచ్చాయండి. ఇది 2 ఇంచ్లో ఉన్నాయి. రెండు కూడా చూడండి కమల్ బేస్లోనే ఉన్నాయి. ఇవి చిన్నగా కావాలనుకునే వాళ్ళకి చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలు కావాలనుకునే వాళ్ళకి పెద్ద విగ్రహాలు. పెద్దవి మాత్రం 3.5 ఇంచ్లో వస్తున్నాయి, చిన్నవి మాత్రం 2 ఇంచ్లో వస్తున్నాయండి. ఈ 3D రాయల్ ఫినిష్ విగ్రహాలు పెట్టాను కదండి. ఈ ప్లేట్ వచ్చి మనకి 5 ఇంచ్ ప్లేట్లో 2 విగ్రహాలు, ఎలిఫెంట్స్ అన్నీ వచ్చాయండి మనకి. చక్కగా 5 ఇంచ్లో వచ్చింది ఇది మనకి. ఇది ఏదైతే పెద్ద ప్లేటు పెద్ద విగ్రహాలు పెట్టాను కదా ఇత్తడివి, ఆ ప్లేట్ వచ్చి మనకి 9 ఇంచ్ సైజులో వచ్చిందండి. విడ్త్ ఎక్కువగా ఉంటుంది. నీట్గా పెద్దగా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఇందులోనే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా అమ్మవారిని గణేష్ని ఇద్దరిని కూర్చోబెట్టి పూజ చేసుకోవచ్చు. అష్టోత్తరానికి ఈ ప్లేట్లు చాలా బాగుంటాయండి. వీటితో పాటు మనకి ఇత్తడిలోనే ఏకహారతి అండ్ పంచహారతి రెండు కూడా వచ్చాయండి. చాలా ఫినిషింగ్తో ఉన్నాయి ఇవి కూడా బ్యూటిఫుల్గా. ఈ పంచహారతిలో మనకు చూడండి 5 ఒత్తులు వేసుకొని హారతి ఇచ్చుకునేలాగా ఉంటుంది. మధ్యలో కర్పూరం పెట్టుకోవచ్చు. ఇది ఏకహారతి కూడా డెప్త్ బాగానే ఉందండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువగానే పడుతుంది. ఇవి 2 మోడల్స్ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి, ఏకహారతి అండ్ పంచహారతి. మీకు నేను ఈరోజు చూపించిన కలెక్షన్లో రాయల్ ఫినిష్ 3D విగ్రహాలు కానివ్వండి, ఎలిఫెంట్స్, ఇక్కడే మామూలు ఇత్తడి విగ్రహాలు కానీ, ప్లేట్స్ కానీ, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి మీరు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉందండి. దానికి ఒకసారి స్క్రీన్ షాట్ పెడితే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు చూస్తున్న ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ అండి.